ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితాం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నేను ఈరోజు శ్రీమద్ భాగవతంలోని 4వ స్కందంలోని 29వ అధ్యాయము నారద ముని ప్రాచీన పరిషత్కి చెప్పిన అధ్యాయంలో 2 శ్లోకాలు 34, 35 శ్లోకాలు చదువుతాను. నైకాంతత ప్రతీకారః కర్మాణం కర్మ కేవలం ద్వయం హ్యవిద్యాపస్తుతం స్వప్నే స్వప్న ఇవానఘ అర్థే హ్యవిద్యమానేపి సంస్మృతిర్న నివర్తతే మనసా లింగరూపేణ స్వప్నే విచరతో యథా. శైలజామాతాజీ, మీరు దాని శ్లోకా చదవండి. మీరు నాకు ఈరోజు అదృష్టం లేదండి, ఎక్కడో ఐ కెనాట్ బిలీవ్, ఐ కెనాట్ ఫైండ్ ఇట్. మీరు చదివేసి చెప్పేసేయండి, మీరు చెప్పేసేయండి. తర్వాత నేను తెలుగు భాష చాలా బాగుంటుంది కదా మనకు తెలిసినట్లు, చిక్కితే చదువుతాను, లేదంటే ఇంకా ఈరోజు నేను చేయలేను. ఓకే మాతాజీ. స్వప్న మాతాజీ చదవగలుగుతారా? మీరు చదువుతారా? చదవండి స్వప్న గారు, చదవండి. ఒక్క నిమిషం, నేను కూడా తీస్తున్నాను. అదే అది ఇక్కడే పక్కనే ఉందన్నమాట. శ్లోకం 34. నారదముని పలికెను, ఓ పాపరహితుడా, కామ్యకర్మ ప్రభావమును కృష్ణ భక్తి రహితమగు వేరొక కర్మచే పరిహారింపజాలడు. అట్టి కార్యము కేవలము అవిద్య వలనే చేయబడుచుండును.
నిద్రయందు భయంకరమగు స్వప్నము కలిగినప్పుడు దానిని కృష్ణ ప్రదమగు మతి విభ్రమముచే పరిహరింప జాలము. నిద్ర నుండి మేల్కొంచుటయే దానికి ప్రకృతి క్రియ కాగలదు. అదే విధముగా అవిద్య మరియు మోహము వలనే మన భౌతిక అస్తిత్వము కలుగుచున్నందున కృష్ణ భక్తి భావన జాగృతము కానిదే అట్టి స్వప్నమయ స్థితి నుండి మనము బయటపడజాలము. సర్వ సమస్యల చరమ పరిష్కారమునకు మన యందు కృష్ణ భక్తి భావన జాగృతము కావలసియున్నది. శ్రీల ప్రభుపాద్ వారి భాష్యము. శ్రీల ప్రభుపాద్ కి జై. కామ్య రెండు రకములుగా నుండును. ఏదేని బరువును మనము శిరముపై నుంచుకొనవచ్చును, లేదా భయముపై నిడు కొనవచ్చును. నిజమునకు ఆ బరువును ఆ రెండు ప్రదేశములలో ఎచ్చట ఉంచినను సమానమే. అయినను ప్రతిక్రియ పేరిట ఆ బరువు స్థిలాంతరము చెందుచున్నది. మూర్ఖులగు వారు ఈ భౌతిక జగత్తునందు దేహ సాఖ్యము కొరకై పెక్కు ఏర్పాట్లను కావించుకొన నెవరిని భక్త ప్రహ్లాదుడు దీనిని గూర్చి పలికిండెను. అట్టి ఏర్పాట్లు విజయవంతమైనప్పటికిని కేవలము అవి మాయయే అని ఎరుగక వారట్లు చేదురు. దేహము యొక్క సుఖము కొరకే జనులు రేయింబగలు కష్టించి పనిచేయుచున్నారు. కానీ సుఖమును బయటపడుటకు అది మార్గము కాదు. భవబంధము నుండి బయటపడి భగవద్ భావమునకు చేరుటయే నిజమైన సుఖము. కనుకనే వేదములు ఈ భౌతిక జగత్తునందలి అంధకారముననే విలువక ఆధ్యాత్మిక జగత్తు యొక్క వెలుగునకు పొమ్ము అని బోధించుచున్నవి. భౌతిక దేహము యొక్క క్లేశమును పరిహరించుటకు మరి యొక్క క్లేశ పరిస్థితిని మనిషి స్వీకరింపవలసి వచ్చును. కావున రెండు పరిస్థితులు కూడా మాయామయములే. ఒక కృష్ణుని నినారించుటకు ఒక కష్టమును నివారించుటకు వేరొక కష్టము గ్రహించుటలో ఎట్టి లాభము లేదు. సారాంశమేమనగా భౌతిక జగత్తులో ఉన్నంత వరకు మనుజుడు సుఖమును బడయజాలడు. ఈ జగత్తు నుండి పూర్తిగా బయటపడి భగవద్ధామమునకు వెడలుటయే దానికి ఏకైక ఉపాయము. శ్లోక 35. స్వప్నమును చిక్కింది. చదవమంటే చదువుతానమ్మా, నాకు చిక్కింది. చదవండి. 35 కదా. ఓకే. సో అర్థే హ్యవిద్యమానేపి సంస్కృతిర్న నివర్తతే మనసా లింగ రూపేణ స్వప్నే విచరతో యథా. స్వప్నమును కొన్ని మార్లు పెద్ద పులిని లేదా సర్పమును గాంచి మనము భీతి చెందినను నిజమునకు అచ్చట పెద్ద పులి కానీ సర్పము కానీ లేవు. ఈ విధముగా ఏదో ఒక పరిస్థితిని సూక్ష్మ రూపమున సృష్టించుకొని దాని పరిణామములను మనము అనుభవించుచుందుము. మనము నిద్ర నుండి మేల్కొంచనిదే అట్టి కష్ట నష్టాలు నివారింపబడవు. భాష్యము. వేదములందు తెలుపబడినట్లు జీవుడు ఎల్లప్పుడూ స్థూల సూక్ష్మ దేహములకు
రెండు రకములైన భౌతిక దేహములు సూక్ష్మ స్థూల సూక్ష్మ వేరుగా ఉండును. మన కష్టములన్నిటికీ కారణము ఈ భౌతిక దేహంలే. ఈ విషయము భగవద్గీత 2వ అధ్యాయంలో 14వ శ్లోకం నందు ఇట్లు వివరింపబడినది. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్య స్వాంస్తిక్షస్వ భారత. ఓ కౌంతేయ, తాత్కాలికములైనట్టి సుఖ దుఃఖములు రాకయు కాలక్రమమున వాటి పోకయు శీత గ్రీష్మ కాలముల రాకపోకల వంటివి. ఓ భారత, ఇంద్రియానుభవము వలన కలుగు అటువంటి ద్వంద్వాలను కలత చెందక సహించుటను మనుజుడు నేర్వవలను. దేహం వలన కలిగటి కష్టములన్నీయును రాకపోకలు కలిగినవని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఆ విధముగా తెలియజేసును. కనుక వారిని ఓడ్చుకొనుటకు మనుజుడు నేర్వవలను. భౌతిక అస్తిత్వమే మన సమస్త క్లేశములకు కారణమై ఉన్నది. భౌతిక పరిస్థితి నుండి ఒకమారు బయటపడినంత ఇక బయటపడినంతటా ఇక కష్టములు కలగబోవు. కనుక మనిషి తాను దేహమును కాక నిజమునకు బ్రహ్మని అనుభూతి మొనర్చుకొనవలసి ఉన్నదని అహం బ్రహ్మాస్మి వేదములు ఆదేశించుచున్నవి. బ్రహ్మభూత స్థితికి చెందిన కర్మలలో అనగా భక్తియుత సేవలో నెలకొననిదే అట్టి అవగాహనము పూర్తిగా అనుభవమునకు రాదు. కనుక భౌతిక పరిస్థితుల నుండి బయటపడుటకు మనుజుడు కృష్ణ భక్తి భావనను చేపట్టవలసి ఉన్నది. దానికి అదొక్కటే ఉపాయము. కృష్ణ. Thank you very much, Mataji, Shamdunlari Mataji and Shailaja Mataji for reading today's ఈరోజు శ్లోక తాత్పర్యం అండ్ పర్పోర్ట్ చదివినందుకు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడేస్ జూమ్ కాల్. అందరికీ నా వినమ్ర నమస్కారాలు. ఈరోజు ఈ భాగవతంలోని 2 శ్లోకాల గురించి మాట్లాడే ముందు క్విక్ ప్రేయర్స్తో స్టార్ట్ చేస్తాను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కథా మహ్యం దతాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషే శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఫస్ట్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు సో మనము ఈరోజు 2 శ్లోకాలు చదువుతున్నాము. దాని గురించి ఓవర్వ్యూ అండర్స్టాండ్ చేసుకోవడం ట్రై చేస్తున్నాము. సో మనకు ఆల్రెడీ లైక్ కపుల్ ఆఫ్ చాప్టర్స్ ముందు మనం స్టార్ట్ చేస్తున్నాం ఈ పురంజనుని స్టోరీ. నారదుడు ప్రాచీన పరిస్థితికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అయితే అతనికి క్లియర్గా అర్థం కాలేదు. యాక్చువల్గా ఈ స్టోరీ ప్రాచీన పరిస్థితిదే. పురంజనుడు అంటే సోల్. ఆ సోల్ పురంజనుడు ఈజ్ నథింగ్ బట్ ప్రాచీన పరిస్థితి. కానీ అతనికి క్లారిటీగా అర్థం కాలేదు కాబట్టి దాంట్లో అలగారికల్ స్టోరీలో ఆ క్యారెక్టర్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నారదుడు. సో దట్ ఆ ప్రాచీన పరిస్థితికి దాంట్లో తత్వం అర్థమవుతుంది. నారదుడు ఎంతో మంది భక్తులని ప్రాపర్ రైట్ పాత్ చూపించి వాళ్ళని భక్తిలో ప్రోగ్రెస్ కావడానికి తోడ్పడ్డాడు. మనకు తెలుసు యాజ్ యూజువల్ ఆయన త్రిలోక సంచారి. మన ధ్రువ మహారాజ్ చూసానా, ప్రహ్లాద్ మహారాజ్ చూస్తున్నా, ఎందరి లైఫ్ను మార్చేశాడు. సో ఈవెన్ వాల్మీకి అయినా, రామాయణం రాసిన వాల్మీకి అయినా, సో చాలా మంది మన చూస్తాము భాగవతంలో ఎన్నోసార్లు ఈవెన్ మన వ్యాస మహర్షికి కూడా నారదుడు వచ్చి లైక్
18 పురాణాలు రాసిన వ్యాసుడు కూడా ఆందోళన, అది అతనికి తృప్తిని ఇయ్యలేదు, సాటిస్ఫాక్షన్ ఇయ్యలేదు, నేను సంథింగ్ మిస్సింగ్ అని. సో అతను అప్పుడు అంటాడు, నువ్వు శ్రీకృష్ణుడి గురించి ప్రాపర్గా భక్తి గురించి ఇంపార్టెన్స్ గురించి రాయలేదు, నువ్వు ఎంతసేపు ధర్మం గురించే రాసావు, భక్తి గురించి ఎక్కువ రాయలేదు అని చెప్తే సెకండ్ టైం రీరిటర్న్ అని. ఫస్ట్ టైం కూడా రాసింది, సెకండ్ టైం మళ్ళా విత్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ నారద ముని ఇది అతని కుమారుడికి సుఖదేవ్ గోస్వామికి చెప్తే, సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్తున్నప్పుడు విని రాసినది అని అంటారు. సో ఇది సెకండ్ టైం రాశారని నాకు తెలిసింది. సో నేను జస్ట్ చెప్పాలనుకున్నా. సో ఈరోజు మనం ఈ నారద ముని ఈ ప్రాచీన పరిషత్కి ఈ అవిద్య వల్ల ఎట్లా మనిషి కర్మలలో చిక్కుకొని ఒక సమస్యను సాల్వ్ చేయబోయి ఇంకో సమస్యలో పడిపోతున్నాడు. సో అది ఎట్లా ప్రయత్నిస్తున్నాడు, అసలు నిజమైన పరిష్కారం ఏంటి అనేది మనం తెలుసుకుంటాం ఈ 2 శ్లోకాలు. సో ఈరోజు థీమ్ వచ్చేసి ఈ మనం ఈ కర్మలతో కర్మను ఎదుర్కోవడం వేస్ట్ అనేది మనం అర్థం చేసుకుంటాం. ఇవన్నీ అవిద్య వల్లనే మనం ఈ ప్రయత్నాలు చేస్తుంటామని కూడా తెలుసుకుంటాము. తర్వాత ఈ మన ఈ డ్రీమ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మనకు మనసు సృష్టించిన లైక్ ఒక రూపాల వల్ల అలా మన ఇమాజినేషన్ లాగానే సాగుతుంది. సో కలల్లాగా, డ్రీమ్స్ లాగా. సో ఈ దాన్ని మనం డీటెయిల్గా చూద్దాం ఎందుకు ఏంటి అనేది. సో ఫస్ట్ శ్లోక 34ది చూస్తే అక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే, నారద ముని ఆల్రెడీ స్టోరీ కంటిన్యూ చేస్తున్నాడు. సో ఫ్రీ ఫ్రమ్ ఆల్ సిన్ఫుల్ యాక్టివిటీ అని సంబోధిస్తున్నాడు ప్రాచీన పరిషత్కి. సో కృష్ణ చేతన లేకుండా, కృష్ణ కాన్షియస్నెస్ లేకుండా యాక్షన్స్ ఏమైనా మనం చేస్తే అవి ఇంతకుముందు చేసిన యాక్టివిటీస్ యొక్క ఫ్రూట్స్, రిజల్ట్స్, ఆ రిజల్ట్స్ని అవి నివారించలేవు. అంటే ఇంతకుముందు పాపం చేస్తే పాపం వస్తుంది, పుణ్యం చేస్తే పుణ్యం వస్తుంది, ఆల్వేస్ రియాక్షన్ ఉంటుంది. అవన్నీ నార్మల్గా ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేసినా కూడా, వేదాల ప్రకారం చెప్పిన కర్మ అంటారు, అలాంటివి చేసినా కూడా ఉంటుంది. వికర్మ అంటే వేదాలకు విరుద్ధంగా, శాస్త్రానికి విరుద్ధంగా చేసే కర్మను వికర్మ అంటారు, అది చేసినా రియాక్షన్స్ ఉంటాయి. సో అకర్మ చేయాలి, డివోటీస్ అందరు అకర్మ చేయాలి. అంటే కృష్ణుడి కోసం కర్మ చేస్తే దానికి రియాక్షన్ ఉండదు, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. బికాజ్ ఏ రియాక్షన్ ఉన్నా కూడా మళ్ళీ మనం ఈ మెటీరియల్ వరల్డ్లోనే పుడతాం, అది కంప్లీట్గా జీరో బ్యాలెన్స్ కావాలి. సో అప్పుడే మనం ఈ 14 లోకాస్ వదిలేసి ఆయనకి స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళగలుగుతాం. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఎలా చెప్తారంటే, లైక్ ఉపమానం లాగా, ఒక మనకు ఒక డ్రీమ్ వచ్చింది అనుకో, దాన్ని మనం ఇంకో డ్రీమ్ కనేసేసి దాన్ని రిమూవ్ చేయలేం, పాత డ్రీమ్ని తీసేయలేం. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ కళ నుంచి బయటపడాలంటే ఒకటి దాన్ని మేలుకొనగలగాలి, మనం కాన్షియస్లో రాగలగాలి. అంటే నిద్ర నుంచి మేలుకుంటే ఆటోమేటిక్గా డ్రీమ్ పోతుంది. సో మనం అలా కాకుండా ఇంకో కళ కన్నాం అనుకో, ఆ కళ ఒకటి కన్నాము, సపోజ్ లైక్ కుక్క మనకు కరవడానికి వచ్చింది అనుకుందాం. సో మనం ఇంకో కళ కుక్కని మనం కట్టెతో కొడుతున్నాం అంటే అది సాల్వ్ అయినట్టు కాదు. సో అంటే లైక్ ప్రాపర్గా ఏంటంటే ఒక కళకి ఇంకో కళ కలిగి మనం కనడం వల్ల వచ్చింది, ఆ కళని తీసేసింది అనుకోవడం తప్పు. సో అలా దానివల్ల ఇదంతా మాయ వల్ల, అవిద్య వల్ల అవుతుంది. సో ఇది మన ప్రజెంట్ మెటీరియల్ వరల్డ్లో జరుగుతున్న భౌతిక జీవితం గురించి చెప్తున్నా. సో దీని నుంచి మేల్కొనాలి అంటే మనం యాక్చువల్గా మన ఎటర్నల్ రిలేషన్షిప్ విత్ కృష్ణని రికగ్నైజ్ చేయాలి. సో కృష్ణ చైతన్య అనేది మనం ఈ కాన్షియస్నెస్ని మనం మేల్కొనుకున్నప్పుడే మనం నిజంగా ఈ డ్రీమ్స్ నుంచి పడగలుగుతాం. లేకుంటే ఈ సమస్యకి పరిష్కారం ఉండదు. దానికి ఇది ఒకటే, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పరమ పరిష్కారం అని చెప్తాను ట్రాన్స్లేషన్లో. శ్రీల ప్రభుపాద్ పర్పోర్ట్లో కూడా 2 రకాల కర్మ గురించి మాట్లాడాడు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఏంటంటే మనం ఒక బరువు హెడ్ మీద మోస్తున్నాం అనుకోండి, ఆర్ షోల్డర్ మీద తీసుకున్నా కూడా అది జస్ట్ ప్లేస్ మారింది కానీ బరువు మాత్రం మారలేదు. సో అలానే బర్డెన్ మారలేదు. సో కాబట్టి
దానికి ఆ యాక్షన్కి ఇది రియాక్షన్ దానికి ఈక్వల్ కాదు. అంటే హెడ్ మీద వెయిట్ మోస్తుంటే బరువు ఉంటుంది, షోల్డర్ మీద మోస్తున్న సేమ్ బరువుని ఇప్పుడు మామూలుగా కూరగాయలు ఇంటి ముందు ఇంటింటికి వచ్చి బుట్టలు పెట్టుకొని అమ్మేవాళ్ళు. సో అలాంటప్పుడు వాళ్ళ బరువు పైనుంచి ఈ షోల్డర్కి ట్రాన్స్ఫర్ అయినా కూడా సేమ్ బరువు మోస్తున్నట్టే. సో అది సాల్వ్ అయినట్టు కాదు, అది ఓన్లీ ట్రాన్స్ఫర్ అయింది. సో ఈ విధంగా మనం ఆలోచించాలి అన్నట్టు. ఎట్లా అంటే ఇప్పుడు ఒక కష్టం వచ్చిందనుకో, దాన్ని మరొక కష్టంతో ఎదుర్కోవాలని చూడడము అనేది మాయ వల్లనే జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్, మనం పాము కరిచినట్టు అనిపించిన డ్రీమ్ వచ్చింది అనుకోండి, ఇంకో డ్రీమ్లో పాము పారిపోయినట్టు వచ్చింది అనుకోండి, అది ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కాదు. మనం మేల్కొనగలిగితేనే అది పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది ఆ డ్రీమ్ నుంచి. కానీ ఆ డ్రీమ్కి ఇంకో డ్రీమ్ మనం కళ కంటే అది సాల్వ్ కాదు ప్రాబ్లం అని చెప్తారు అన్నట్టు క్లియర్గా. సో మనం దానికి నిజమైన పరిష్కారం కొనగాలి. కానీ ఈ విధంగా ఒక ప్రయత్నానికి ఇంకో ప్రయత్నం చేసి ఒక ప్రాబ్లంకి ఇంకో సొల్యూషన్ మన మెటీరియల్ ఇంటెలిజెన్స్ వాడి కనుక్కొనితే అది ఇంకో దానికి ఇంకో ప్రాబ్లంకి క్రియేట్ అవుతుంది. కానీ టోటల్గా పర్మనెంట్గా ప్రాబ్లం సొల్యూషన్ కాదు. సో నిజమైన ప్రాబ్లం సొల్యూషన్ అంటే కృష్ణ కాన్షియస్నెస్ మేల్కొనడమే, అది ఒక్కటే మనకు పరిష్కారం. ఇంకా క్లియర్గా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఎవరి దగ్గర అప్పు తీసుకుంటున్నాం అనుకోండి, ఒక $5,000. టెంపరీగా మనకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఫైనాన్షియల్ క్రైసిస్ ప్రాబ్లమ్. సపోజ్ అర్జెంట్గా ఇండియాకి రావాలనుకున్నా, ఏదైనా ఎక్స్పెన్సెస్ ఉన్నాయనుకోండి, సెమిస్టర్ ఫీజు కట్టాలి పిల్లల కన్నా, అలాంటిది అయిపోతుంది. కార్ కొనడానికి డౌన్ పేమెంట్గా. కానీ అది టెంపరీగా సాల్వ్ అవుతుంది. దాని ఇంట్రెస్ట్, ఆ భారం పెరుగుతూ ఉంటుంది. సో మనం ఇంకో లోన్ తీసేసుకొని మనం ఇది రీపే చేస్తుంటే ఆ పెద్ద లోన్ దానికి ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో అలా లోన్ తీసుకుంటే వీడు అప్పులలో కూరుకుపోతాడు, అండ్ అది ప్రాబ్లం సాల్వ్ అయినట్టే కాలేదు. సో ఒక కర్మతో ఆ ప్రాబ్లమ్స్ని ఇంకో కర్మతో సాల్వ్ చేయాలనుకోవడం ఈ అప్పు తీర్చడానికి కోసం కొత్త అప్పు తీసుకున్నట్టే. సో ఆ విధంగా మనం రియల్ వరల్డ్కి కంపేర్ చేసుకొని చూసుకోవాలండి. సో ఇంకో విధంగా చెప్పాలంటే, ఇప్పుడు మనం వెయిట్ పుట్ ఆన్ చేసాం అనుకోండి, ఆబ్వియస్గా మనం వింటర్లో వెయిట్ పుట్ ఆన్ చేస్తాం. సమ్మర్లో ఏం చేస్తాం, దాన్ని వెయిట్ తగ్గించుకోవడానికి కోసం వెదర్ బాగుంటుంది కాబట్టి బయటికి వెళ్ళి వాకింగ్ చేయడం, డైటింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. అది అంతా టెంపరీ. బట్ నువ్వు ఫుడ్ సేమ్ అమౌంట్లో తింటే తర్వాత లైక్ డైటింగ్ ఎక్కువ చేసినా ఏమైపోతుంది, నీకు డైజెషన్ ప్రాబ్లం కావచ్చు, నీ జీవన శైలి మారడంతో అది మళ్ళా వింటర్ వచ్చినప్పుడు మళ్ళీ యూ విల్ పుట్ ఆన్ ద వెయిట్. సో అది టెంపరీగా సాల్వ్ అయినట్టు అనిపిస్తుంది, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు అనే విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో దీంట్లో శ్రీల ప్రభుపాద్ గారు ప్రహ్లాద్ మహారాజు ఇచ్చిన సూచన గురించి కూడా చెప్తారు. మూర్ఖులు అంట శరీర సుఖాని కోసం చాలా ఎక్సలెంట్ అద్భుతమైన ప్లానింగ్ చేస్తారంట. అవన్నీ మాయనే. బికాస్ ఈ శరీర సుఖం కోసం రాత్రింబగలు కష్టపడడం ఇది నిజమైన ఆనందం ఇయ్యదు, టెంపరీ. మనం చూసాం కదా. సో శరీరం, బాడీ ఈజ్ టెంపరీ అని, బాడీయే టెంపరీ అయినప్పుడు దాని సుఖాలు కూడా టెంపరీ. సో వేదాలలో కూడా చెప్తున్నారు, ఈ ఇగ్నోరెన్స్లో, అంధకారంలో ఉండకండి, ఆధ్యాత్మ లోకానికి వెలుగులోకి రండి అని. ఇది కూడా మన శ్రీల ప్రభుపాద్ పరపోట్లో ఉంది. సో అంటే మనం ఈ భౌతిక శరీర కష్టాలను ఎదుర్కోవడానికి మరో కష్టాన్ని స్వీకరించడం అనేది వేస్ట్, వ్యర్థం. దాని నిజమైన పరిష్కారం వచ్చేసి మనం దీని నుంచి లిబరేట్ కావాలి, ఈ మెటీరియల్ వరల్డ్ నుంచి స్పిరిచువల్ వరల్డ్కి పోవాలంటే మనకి ఏకైక సాధన భక్తి. సో మనం భక్తి చేస్తేనే ఇది చేయగలుగుతాం. సో నిజమైన మార్గం, కరెక్ట్ సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం అంటే ఏంటంటే, మనం ఈ
టెంపరీ మెటీరియల్ వరల్డ్ని వదిలేసి, బికాజ్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ మిజరీస్. కాబట్టి మనం ఆ శ్లోక గురించి కూడా కోట్ చేద్దాం. భగవద్గీత నా ఫేవరెట్ శ్లోక. సో మనం గోలోకానికి చేరుకోవడం, ఆ స్పిరిచువల్ వరల్డ్కి, ఆధ్యాత్మిక జగత్కి చేరుకోవడమే దాని సొల్యూషన్. సో దీంట్లో శ్లోకం వచ్చేసి మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరామాం గతాః. సో ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, నేను ఈరోజు 2 భగవద్గీత శ్లోకాస్ నేను యూజ్ చేస్తాను. సో దాంట్లో ఇది ఫస్ట్. సో నా వద్దకు వచ్చిన మహాత్ములు ఈ భౌతిక లోకంలో ఎప్పుడు మళ్ళా పునర్జన్మ పొందరు అని చెప్తాడు. సో ఎందుకంటే ఈ లోకంలో దుఃఖము ఎక్కువ, దుఃఖాలయం. సో ఆలయం మీన్స్ ఇప్పుడు పుస్తకాలయం అంటే పుస్తకాలు ఉండే ప్లేస్ని, అది దుఃఖాలు ఎక్కువ ఉండే ఆలయం, దుఃఖాలయం. దేవాలయం, దేవుడు ఉండే ఆలయం, దేవాలయం, అలా అన్నట్టు దుఃఖాలయం. సో అశాశ్వతం, శాశ్వతం కాంది. అశాశ్వతం అంటే టెంపరీ, తాత్కాలికమైన. సో వారు పరమసిద్ధిని, భగవంత్ ధామాన్ని చేరలేరు, అందుకోలేరు, ఇందులోనే పుడుతూ ఉంటారు. సో ఆయన క్లియర్గా చెప్తున్నాడు. సో మనకి ఈ శ్లోకంలో ఏమర్థమవుతుంది, భగవద్గీత శ్లోకంలో ఇది స్థలమే దుఃఖవంతమైంది, ఇందులో ఫుల్ ఆఫ్ మిజరీస్ అండ్ టెంపరీ, అశాశ్వతం. కానీ మహాత్ములు ఎవరు? కృష్ణుని శరణాగతులైన భక్తులు. మనకు లాస్ట్ శ్లోకంలో కూడా చెప్తాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం. సో అలా శరణం తీసుకోవాలి, ప్రతి డివోటీ శరణు తీసుకుంటారు. కాబట్టి అలాంటి ఫుల్ సరెండర్ అయిన హైయెస్ట్ ధర్మ కింద చెప్తారు. సర్వధర్మాన్ పరిత్యజ అంటే అన్ని ధర్మాల కన్నా టాప్ మోస్ట్ ధర్మ అన్నట్టు. ఇతర ధర్మాలు పాటించొద్దని కాదు అక్కడ, ఇది అన్నిటికన్నా పెద్దది అని చెప్తాను. హైయెస్ట్, టాప్ మోస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో అన్నట్టు శరణాగతి, సరెండర్, రియల్ సరెండర్ ఎట్లా ఉండాలి అని. సో అలాంటి వాళ్ళని మహాత్ములు అంటున్నాడు. సో అలాంటి భక్తులకు మళ్ళా పునర్జన్మ ఉండదు. వాళ్ళ రిజల్ట్ ఏంటి? నో రీబర్త్. సో వాళ్ళకు ఎటర్నల్ బ్లిస్ఫుల్ ఎవర్ లవింగ్ సర్వీస్ గోలోకంలో కృష్ణుడికి చేస్తూ ఉంటారు. సో అది రియల్ అయిన ఒక డివోటీ యొక్క ఫైనల్ గోల్. సో మనం ఎగ్జాంపుల్ చూస్తాం. ఇప్పుడు మన లైఫే ఉందనుకోండి, నా లాంటి లైఫ్ ఉందనుకోండి, నాకు ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, సమాజంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎన్నో ఎదుర్కొంటుంటాం మనం ఇవన్నీ. బట్ ఆల్మోస్ట్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ టెంపరీ. మన రిలేషన్షిప్స్ ఎటర్నల్గా ఉన్నాయి. అంటే గోలోకంలో మనకి ఏమి ఉన్నాయి, ఇప్పుడు గోపికాస్, గోపాస్, నందబాబా కానీ, యశోదమయ్య కానీ, వీళ్ళకు కృష్ణుడితో రియల్ ఎటర్నల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. వాళ్ళు లీల చేయడానికి గోలోకం నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ టెంపరీగా భూలోకంలో ఈ ఆయన బృందావనాన్ని తీసుకొచ్చారు. ఆయనతో పాటు వీళ్ళందరూ వచ్చారు. అది పర్మనెంట్ రిలేషన్షిప్స్. మనకున్న రిలేషన్షిప్స్, మన పేరెంట్స్ కానీ, స్పౌస్ కానీ, పిల్లలు కానీ, ఇది టెంపరీ రిలేషన్. వీఆర్ జస్ట్ కేర్ టేకర్స్ ఫర్ దెమ్. వీఆర్ టేకింగ్ టెంపరీ రెస్పాన్సిబిలిటీ టిల్ దే ఆర్ మేజర్స్, అంతే. సో మనది పర్మనెంట్ రిలేషన్షిప్ ఈజ్ ఓన్లీ విత్ కృష్ణ, నాట్ ఈవెన్ విత్ స్పౌస్ ఆర్ చిల్డ్రన్ ఆర్ పేరెంట్స్. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ టెంపరీ, బికాజ్ ఇవన్నీ మెటీరియల్ బాడీతో వచ్చినాయి. కాబట్టి మనం పుట్టడం వల్లనే మన పేరెంట్స్ అయ్యారు వాళ్ళు, మనం పెళ్లి చేస్తున్నందుకే భర్త కానీ భార్య అయినా. కాబట్టి ఇవి టెంపరీ, ఇవి తాత్కాలికమైన. సో మనం కృష్ణ సేవలో, కృష్ణ సర్వీస్లో స్థిరంగా ఉంటే ఈ కష్టాల నుండి బయటపడి శాశ్వతమైన ఎవర్ బ్లిస్ఫుల్ గోలోకానికి చేరుకుంటాం. సో భక్తుడు ఏం చేయాలి? మనకు ఈ రియల్ టైంలో ఉండే ప్రాబ్లమ్స్, అదే ప్రాబ్లమ్స్ అంటే కుటుంబ ప్రాబ్లమ్స్, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ వచ్చినప్పుడు అవి టెంపరీ మనకు ఇబ్బందులు ఇస్తున్నారు. మనం దానికి ఆబ్వియస్గా అలసిపోతే ఏం చేస్తాం? రెస్ట్ తీసుకుంటాం. ఫీవర్, డిసీజెస్ అట్లా ఉంటే ఏం చేస్తాం? మందులు వేసుకుంటాం. సో ఓల్డ్ ఏజ్లో ఎలా అనే దానికోసం మనం డబ్బులు సేవ్ చేసుకుంటాం. అదే 401k కానీ, లైక్ పెన్షన్ ప్లాన్స్ కానీ, ఇవన్నీ ప్లాన్స్ చేసుకుంటాం. సో అవన్నీ మామూలుగా చేసుకుంటాం. కానీ ఎవరైతే కృష్ణ సర్వీస్లో, కృష్ణ డివోషనల్
లవింగ్ డివోషనల్ సర్వీస్ లో స్టడీగా ఉంటాడో వాడికి ఈ ప్రాబ్లమ్స్ ఉండయి. వాడికి పర్మనెంట్ గా వాడు ఆధ్యాత్మిక శాంతి, ఎటర్నల్ బ్లిస్ఫుల్ లైఫ్ గోలోకంలో పొందుతాడు. కాబట్టి వాడికి ఈ ప్రాబ్లమ్స్ నుంచి వాడు డైరెక్ట్ గా ఎస్కేప్ అయిపోతాడు. చూడడానికి తెలియదు, బట్ వాడికి లైక్ సోల్ వెన్ ట్రాన్స్మైగ్రేట్ ఫ్రమ్ దిస్ మెటీరియల్ వరల్డ్ టు స్పిరిచువల్ వరల్డ్ వాడికి తెలిసిపోతుంది. తర్వాత వాడు డిఫరెంట్ బ్లిస్ఫుల్ లైఫ్ ని, ఎందుకంటే ఆయన భక్తి అంత స్థిరంగా ఉంది, సాలిడ్ గా ఉంది అన్నట్టు, ఎలాంటి డీవియేషన్స్ లేకుండా అనాలాయిడ్ డివోషనల్ సర్వీస్ అంటారు. సో మనం ఈ శ్లోకా నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఒక సమస్యకు ఇంకో సమస్య ప్రాబ్లం కాదు అది ఎదుర్కోవడానికి మనం ట్రై చేయకూడదు. దాన్ని ఎదుర్కోవాలంటే కృష్ణ కాన్షియస్ లో మనము ఆధ్యాత్మిక పరిష్కారమే చూసుకొని దాని భక్తి కంటిన్యూ చేస్తేనే అది పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది అనేది మనం నేర్చుకుంటున్నాం ఈ శ్లోకాలు. సో మన ఈ భౌతిక సమస్యలన్నీ, ఈ భౌతిక పరిష్కారాలన్నీ టెంపరీ అని అర్థం చేసుకోవాలి. శాశ్వత పరిష్కారం ఒకటి ఏంటంటే టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్, బికాజ్ ఇది వెరీ కాంప్లికేటెడ్. మెటీరియల్ వరల్డ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాడెందుకు జెలసీ పడుతున్నాడు నా మీద, ఈమెందుకు ఇలా చేస్తుంది, ఆమెందుకు అట్లా చేస్తుంది, ప్రతిదానికి క్వశ్చన్స్ చేస్తా పోతే వాడికి ఎందుకు ఇంత డబ్బులు ఉన్నాయి, వీడికి ఎందుకు ఇంత కష్టం ఉంది, ఇక మనం అంతగా అంత అర్థం చేసుకోవడానికి టైం వేస్ట్, యూజ్లెస్, కాంప్లెక్స్. సో మన ఈజీ ఏంటి, వీ హ్యావ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్. నువ్వు దాన్ని అనలైజ్ చేయడం వల్ల నువ్వు ఏం లేదు, డీప్గా అండ్ డెప్త్గా పోతావు, కానీ ప్రాబ్లమ్స్ పెరుగుతా పోతాయి, కానీ సొల్యూషన్స్ రావు. మెటీరియల్ వరల్డ్ అంత కాంప్లికేటెడ్ యాక్చువల్లీ. కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్, శాశ్వత పరిష్కారం ఏంటంటే కృష్ణ కాన్షియస్నెస్ మేల్కొల్పడమే. సో నెక్స్ట్ శ్లోక, ఈరోజు 35వ శ్లోకాలో ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. పాము వచ్చినప్పుడు లైక్ కొన్నిసార్లు మనం కలలో పులి లేదా పాము కనిపించిందని భయపడుతుంటాము, కానీ వాస్తవానికి అక్కడ పులి లేదు, పాము ఉండదు. మనసు సృష్టించిన సూక్ష్మ రూపం వలె ఈ భయాలు కలుగుతాయి, ఫియర్స్ వస్తాయి. అలాగే భౌతిక జీవితం కూడా అవిద్య వల్లే కలుగుతుంది. అవిద్య అంటే కృష్ణుని ఫర్గెట్ఫుల్నెస్, కృష్ణుని మర్చిపోతే అవిద్య ఉన్నట్టు మనకు. ఈ అవిద్య అంటే ఇగ్నోరెన్స్. దాని నుంచి బయటపడాలంటే డెఫినెట్గా స్పిరిచువల్ నాలెడ్జ్ కావాలి. సో కళల నుండి మేలుకొన్నప్పుడే ఆ భయాలు తొలగిపోతాయి. అంటే కృష్ణ కాన్షియస్నెస్ మేల్కొన్నప్పుడే మనం ఈ సంసారం నుండి విముక్తి పొందగలుగుతాము అని ట్రాన్స్లేషన్లో మనం చూసాం. దీంట్లో ఇంకో భగవద్గీత శ్లోకం, బ్యూటిఫుల్ భగవద్గీత శ్లోకం చాలాసార్లు మనం కోట్ చేస్తాం, 2.14. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ పాయనో నిత్యస్తాం స్థితిస్వ భారత. సో ఈ శ్లోకం ఏంటంటే మనకు చాలా మెటీరియల్ వరల్డ్లో, ఈ మన నాన్ పెర్మనెంట్లో ఇవి హ్యాపీనెస్ కానీ డిస్ట్రెస్ కానీ లేకపోతే ద్వంద్వాలు, డ్యువాలిటీస్, అవి ఎట్లయినా కావచ్చు. ఇది ఒక పేరు నేను చెప్పింది, సక్సెస్ ఫెయిల్యూర్ ఇంకో పేరు, లేకపోతే ప్రైడ్ ఇంకోటి, దానికి ఆపోజిట్ ఏంటి ఫాల్స్ ఈగోనా ఇంకోటి ఏదో ఉంటుంది. అవి డ్యువాలిటీస్ నుంచి మనం ఇవి ఏంటంటే వింటర్స్ అండ్ సమ్మర్ సీజన్స్ లాగా వస్తూ ఉంటాయి, పోతుంటాయి అనే విధంగా మనం ఆలోచించాలి. మనం దానికి సొల్యూషన్ ఏంటంటే టాలరెన్స్. సో హౌ టు వీ హ్యావ్ టు లెర్న్ టు టాలరేట్ దీస్ థింగ్స్ వితౌట్ బీయింగ్ డిస్టర్బ్డ్. అది మనకు ఎసెన్స్ ఈ శ్లోకంలో అర్జునుడికి కృష్ణుడు చెప్పిన సూచన. సో మనం కొంచెం డీటెయిల్గా చూస్తే ఈ పాము ఎగ్జాంపుల్ ఈ శ్లోక ట్రాన్స్లేషన్లోనే ఉంది. సో మన భయం బట్టే మెయిన్గా ఈ మనసు సృష్టించిన క్యారెక్టర్సే పాము కానీ సింహం కానీ అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ మెటీరియల్ ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి ఈ శరీరానికి సంబంధించిన ఈ సుఖ దుఃఖాలు కూడా ఇవి టెంపరీ, ఇవి కళలు లాంటివే, ఇవి వస్తుంటాయి పోతుంటాయి, కళలు ఎట్లా వస్తుంటాయి పోతుంటాయి. అలానే ఈ సూక్ష్మ స్థూల శరీరాల డిఫరెన్స్ ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు. మన సూక్ష్మ శరీరం అంటే ఏంటి, మన ఫాల్స్ ఈగో, ఇంటెలిజెన్స్, మనసు, బుద్ధి, అహంకారం, మనసు, ఇవి సూక్ష్మ శరీరం. అండ్ భౌతిక ఆర్ స్థూల శరీరం అంటే ఈ మనకు కనపడే మెటీరియల్ బాడీ అన్నట్టు, ఫిజికల్ బాడీ అన్నట్టు. సో దాన్ని మనం వేరుగా చూడాలి. సో
దీంట్లో డిఫరెన్స్ ఏంటి, మనకు ఎట్లా అర్థం చేసుకోవాలి? సో మామూలుగా ఇప్పుడు ఒక మూవీ థియేటర్కి వెళ్ళాను. సో మనం ఆ మూవీలో చూస్తున్నప్పుడు కొన్ని క్యారెక్టర్స్లో కొన్నిసార్లు హీరో చాలా ప్రాబ్లమ్స్, ఏదన్నా అత్త క్యారెక్టర్ కోడలికి కష్టాలు పెడితే మనకు కూడా చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం, మనం ఏడ్ చేస్తుంటాం, రియల్ అనుకో భయపడుతుంటాం. సో ఎమోషనల్ అవుతాం. ఆ హీరోని విలన్స్ చంపేస్తే ఇంకా ఇంకా మనం సినిమా చూడం, అక్కడికి ఆపేస్తాం, మనం అంత ఇన్వాల్వ్ అయిపోతాం. సో అది అది టెంపరీ, మనం జస్ట్ మూవీ చూస్తున్నాం అనేది ఆ టైంలో మర్చిపోతాం, బట్ మన మనసు దానికి రియాక్ట్ అయిపోతుంది. సో అది జస్ట్ కేవలం ప్రొజెక్షన్ థియేటర్ స్క్రీన్ మీద చేస్తున్నది అనేది మనం మర్చిపోతాం. సో ఆ విధంగా ఈ మనసు సృష్టించిన ఈ రూపాలు, లింగ రూపం వల్లే సంసారం అనుభవిస్తున్నాము, ఇది వాస్తవం కాదు అని ఈ శ్లోకాల్లో ఉంది అన్నట్టు, మనం కొంచెం డీప్గా అర్థం చేసుకుంటే. సో ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్, మన ట్రైన్ జర్నీ చేస్తుంటాం చాలామంది. సో వాళ్ళు డ్రీమ్లో నేను ట్రైన్ జర్నీ చేసి చాలా లైక్ నేను హైదరాబాద్ నుంచి కాన్పూర్ దాకా వెళ్ళాను, 30 hours జర్నీ, చాలా దూరం అనుకుంటాం. కానీ నిజంగా మేల్కొని చూస్తే ఏంటి, స్టిల్ హైదరాబాద్లోనే ఉంటాడు, కాన్పూర్ వెళ్ళాడు. ఆ ట్రైన్ ఎక్కి నేను ఎంతో దూరం ప్రయాణించినని కలగా అంటాడు అంతే. సో మనం మనసు సృష్టించిన అనుభవాలు ఆల్వేస్ టెంపరీ, ఇవి వాస్తవం కావు. సో ఈ సంసారం కూడా కళలు లాంటిదే, ఇక్కడ మన జీవనము మెటీరియల్ వరల్డ్లో అనేది మనం అర్థం చేసుకోవాలి. సో కొన్నిసార్లు కళ్ళు మనం చాలా డబ్బులు సంపాదించినట్టు కలపదు, మనం తర్వాత లేచి చూస్తే మనకు డబ్బులు ఏముండే, మన ఇంట్లో అన్ని కనక వస్తువులు ఏముండే, గోల్డెన్ థింగ్స్ ఉండే. సో అది ఓన్లీ ఆ కళ వరకే అలాంటి అప్లయన్సెస్ మనకు ఉన్నాయి. కళ బయట రియల్ వరల్డ్లో మేల్కొన్నప్పుడు వాడికి అవన్నీ ఉండే, ఎందుకంటే వాడు ఆ కళ నుంచి బయటపడ్డాడు కాబట్టి, మేల్కొన్నాడు కాబట్టి వాడికి అవి టెంపరీ కాబట్టి అవి మళ్ళీ గుర్తుండే, అవి రావు కూడా, బయట కనబడాయి. సో ఈ మనకు కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకవుతున్నాయి, ఈ అవిద్య వల్ల, ఇగ్నోరెన్స్ వల్ల మనకు ఈ భయాలు బాధలు కలుగుతున్నాయి. కానీ ఇవన్నీ వాస్తవం కావు, ఇవన్నీ టెంపరీ. సో మనం ఎప్పుడైతే కృష్ణ కాన్షియస్లో మేలుకుంటామో మనకు ఇవి తొలగిపోతాయి అన్నట్టు, ఈ కళలు కానీ ఈ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా ఏ విధంగా అనుకున్నా అవన్నీ మనం దాని నుంచి మనం బయటపడగలుగుతాం. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ శ్లోకాలు చూసాము భగవద్గీత శ్లోకాలు. సో మన కష్టాలను సహనంతో ఎదుర్కోవాలి, మనం కృష్ణ కాన్షియస్లో స్టడీగా ఉండాలి, ఇది ఇంపార్టెంట్ అన్నట్టు ఈ భగవద్గీత శ్లోకం నుంచి చదువుతున్నది. ఆల్రెడీ ఇంతకుముందు ఒక శ్లోకం చదివాను, దుఃఖాలయ శాశ్వతం, అది 8th chapter 15th శ్లోక వస్తుంది అన్నట్టు, మీకు చెప్పడం మర్చిపోయా. సో అది మనం ఆ శ్లోకాలు ఏం నేర్చుకున్నాము, ఈ మనసు సృష్టించిన ఈ డ్రీమ్స్ నుంచి బయటపడడానికి మనం కృష్ణ కాన్షియస్నెస్ని మనం అవేకినింగ్ చేసుకోవాలి అని. సో డ్రీమ్స్ ఎగ్జాంపుల్ అయిపోయింది, నిజం అంటే ఏంటి, మనం బయటపడమే. సో మనం ఈ శరీరం కాదు, ఈ సోల్ అని గుర్తించినప్పుడే. ఇందులో ఈవెన్ పర్పోర్ట్లో ఉంటుంది అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం, అంటే జీవుడు భౌతిక శరీరం కాదు, నేను స్పార్క్ ఇన్ ఫ్రమ్ ద ఫైర్. ఇప్పుడు ఫైర్ కృష్ణ అనుకుంటే వీఆర్ స్పార్క్, వీఆర్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ద కృష్ణ. కాబట్టి మనం చాలా చిన్న అన్నట్టు, ఓన్లీ క్వాలిటీలో సేమ్, క్వాంటిటీలో వీఆర్ వెరీ స్మాల్, అంటే ఓషన్ డ్రాప్ ఇన్ ఏ ఓషన్ అనుకోవచ్చు. సో అదంతా మనకి ఈ అజ్ఞానం లేనందువల్ల, అవగాహన లేనందువల్ల మనము ఆయన కృష్ణ సేవను మర్చిపోయినందుకు ఇవన్నీ మనకు కలుగుతున్నాయి. సో మనం ఎట్లా ప్రయత్నం చేయాలి, ఈ సంసారం నుంచి విముక్తి ఎట్లా వస్తుంది, ఏకైక మార్గం భక్తి. భక్తి అనే మెడిసిన్ ఈజ్ ద రియల్ సొల్యూషన్ ఫర్ దిస్ మెటీరియల్ ప్రాబ్లమ్స్ అని అర్థం చేసుకోవాలి. సో నిజమైన భక్తుడు భక్తి చేస్తాడు, బయటపడతాడు, అక్కడితో ఆగిపోడు. ఆ జ్ఞానాన్ని, అహం బ్రహ్మాస్మి అనేది ఆ జ్ఞానం దగ్గర ఆగిపోడు. ఆ జ్ఞానం తెలుసుకున్నాడు, నేను మెటీరియల్ బాడీ కాదు, సోల్ అని తెలుసుకొని, నేను సూపర్ సోల్, పరమాత్మ నుంచి ఫిజికల్ రూపం, సచ్చిదానంద విగ్రహ రూపం కూడా.
సో సచ్చిత్ ఆనందం, మళ్ళీ విగ్రహ రూపం కూడా ఉంది, పర్సనల్ ఫామ్ ఉంది, అదే కృష్ణ భగవాన్ టీచర్. సో అది మనం అక్కడికి వెళ్ళాలి. అది ఓన్లీ బై లవింగ్ డివోషనల్ సర్వీస్తోనే వెళ్ళగలుగుతాం. సో భక్తుడు మళ్ళా డివోటీ ఏం చేస్తాడు, ఎంత ప్రెషర్స్ ఉన్నా కూడా, ఎన్ని కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఉన్నా, వర్క్ ప్రెషర్స్ ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అవన్నీ టెంపరీ అని అనుకోవడం వల్ల, భక్తిలో స్టడీగా ఉండడం వల్ల ఎప్పుడు హ్యాపీగా ఉన్నట్టే కనపడతారు. సో కాబట్టి మనం ఇవి అన్నీ సంసారంలో మనసు సృష్టించిన కళలాగా అనుకొని మనం ఎప్పుడు కృష్ణ కాన్షియస్లోనే ఉండాలి. ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ అనేది మనం ఫైనల్గా మనం ఈ రోజు మనం నేర్చుకునేది. స్వప్ని విచరతు యథ అనే ఉంటుంది. అంటే ఇవన్నీ మన మన మనసు కల్పించిన కల్పితమైన థింగ్స్ లాగా, ఇల్యూజనరీ థింగ్స్ లాగా మనం అవి సాగుతుంటాయి. కాబట్టి మనం దాంట్లో మేల్కొనాలంటే, కృష్ణ కాన్షియస్నెస్లో అవేకిన్ కావాలంటే భక్తి చేస్తేనే పర్మనెంట్గా విముక్తి పొందుతాం. సో మనం ఇది చూసాము కొన్ని భాగవతంలోనే ఎన్నోసార్లు మనం డిస్కస్ చేసుకున్నాము ఈ స్టోరీస్. నరసింహ అవతారం ఉంటుంది. సో హిరణ్యకశిపుడు ఏం చేస్తాడు, ఎన్నో మెటీరియల్ ప్రాబ్లమ్స్ని మెటీరియల్ శక్తులతోని అధిగమించడానికి ప్రయత్నిస్తాడు. వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్న, ఐ థింక్ అన్న హిరణ్యకశిపుడికి హిరణ్యాక్షుడు అని ఇంకో బ్రదర్ ఉంటాడు. వరాస్వామి ఆ ఎర్త్ని కాపాడి గర్భోదక వాటర్లో లోపలికి వెళ్ళిపోతే ఆ ఎర్త్ని బయటకు వస్తుంది. మనం సినిమా చూసాము, ప్రహ్లాద్ మహారాజ్ వాళ్ళ పెద్ద నాన్న అనుకుంటా అతను. సో అతను ఎన్నో దానికి టెంపరీ సొల్యూషన్స్ కనిపెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ లాస్ట్కి ఏంటి, కృష్ణ కాన్షియస్నెస్ లేదు. కృష్ణుడు అది నారాయణుడు పరమ సత్యము, పరమ పురుషుడు అనేది గ్రహించడంలో టోటల్ ఫెయిల్యూర్. సో కాబట్టి అతను ఎప్పుడు సక్సెస్ కాలేదు. అతన్ని వినాశనమే అతనే తెచ్చుకున్నాడు. ఇంట్లోనే ప్రహ్లాదుడిలాగా వచ్చి చంపాల్సిన అవసరం వచ్చి నరసింహ అవతారం ఎత్తుతాడు. సో మనకు ఈ అవిద్య పోవడాలంటే ఏం చేయాలంటే భక్తి. సో ఇప్పుడు అజామిలుండ్ లాస్ట్ చనిపోయేటప్పుడు వాళ్ళ కుమారుడి పేరు పెట్టుకునే సరే, కుమారుడినే పిలిచినా సరే, నామానికి ఉన్న పవర్ వల్ల, నారాయణ అనుకుంటూ ప్రాణం విచ్చడం వల్ల విష్ణు పార్షదులు వచ్చి యమభటులతో ఫైటింగ్ చేసి వాళ్ళని పంపించేస్తారు, అబ్యూజ్ చేసి పంపించేస్తారు. సో ఎలా చేసినా, నామం జపం చేసినా దాని కాన్సిక్వెన్స్ ఉంటుంది. సో అది ఇంపార్టెంట్. ఈరోజు కూడా అది కూడా నేర్చుకున్నాం. సో మనము ఈరోజు ఏం నేర్చుకున్నాం అంటే, ఈ మన మనసు సృష్టించిన ఈ డ్రీమ్స్ వల్లనే మన అంతా సంసారం సాగుతుంది. ఇది ఈ లైఫ్ ఈ మెటీరియల్ వరల్డ్లో పోతుంది. సో ఏ మెటీరియల్ ప్రాబ్లం అయినా, సమస్య అయినా ఇంకో మెటీరియల్ ప్రయత్నంతో సాల్వ్ అవుతుంది అనుకోవడం రాంగ్. అది నిజమైన పరిష్కారం కాదు. అది పరిష్కరించినట్టు కనబడుతుంది కానీ రియల్గా పరిష్కారం కాదు, ఇంకో ప్రాబ్లం పెంచుతుంటది. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము. సో అలా అన్నట్టు అది లోన్ అప్పు ఇంకో అప్పు తీర్చుకుంటే అది ప్రాబ్లం సాల్వ్ కాదు, ఇంకా ప్రాబ్లం పెరుగుతుంది, అప్పులో. సో అలా అన్నట్టు. సో కృష్ణ సేవలో, డివోషనల్ లవింగ్ సర్వీస్లో స్థిరంగా ఉంటే మాత్రమే ఈ అవిద్య తొలగి శాశ్వత విముక్తి లభిస్తుంది. సో ఈ భౌతిక సమస్యలకు భౌతిక పరిష్కారాలు తాత్కాలికం మాత్రమే. ఎలా అయితే ఒక డ్రీమ్లో ఇంకో డ్రీమ్ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించినట్టే, అందులో ఒక డ్రీమ్లో పాము కరుస్తున్నట్టు, ఇంకో డ్రీమ్లో పాము పారిపోతున్నట్టు కలగనడంలో సొల్యూషన్ కాదు అని మనం అర్థం చేసుకోవాలి. మెయిన్గా ఆ స్లీప్ నుంచి అవేకెన్ అయితేనే ఈ కృష్ణ చైతన్యం, మన పర్మనెంట్ ఎటర్నల్ రిలేషన్షిప్ విత్ కృష్ణ మనం తెలుసుకోగలిగితేనే ఈ అవిద్య పోతుంది, మనం ఈ సంసారం నుంచి విముక్తి ఉంది. సో దీనికి ఏకైక మార్గం మన భక్తి, లవింగ్ డివోషనల్ సర్వీస్ టు కృష్ణ. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ listening and giving your association. If I speak anything wrong or mistakes or hurt you, please forgive me. Your servant of Krishna. Hare Krishna. Any questions, anything you want to ask, any suggestions, any comments?
సో ఈరోజు శ్లోకాలు చాలా అంటే ఈజీగానే అర్థమవుతుంది కాబట్టి ఇంప్లిమెంటేషన్ చేయడమే అనేది తెలుసు, మనకు చాలా మటుకు చాలా తెలుసు కానీ మనం అప్లై చేయం. సో అట్లీస్ట్ ఈరోజు తెలుసుకుంది ఏంటంటే మనం అప్లై చేయాలి. మనం అన్ని ఏదో సొల్యూషన్స్ వెతుకుతున్నాం అనుకుంటాం కానీ యాక్చువల్గా అవి నిజమైన సొల్యూషన్ కాదు. మన లైఫ్కి నిజమైన సొల్యూషన్ ఏంటి, మెడిసిన్ ఏంటి అంటే భక్తి. మనం ఈ భక్తి చేస్తేనే మనం ఈ ప్రాబ్లమ్స్ నుంచి పర్మనెంట్ సొల్యూషన్ పొందగలుగుతాం. కాబట్టి we should continue our bhakti progress, and we should always question each other and support each other so that we don't fall down from our bhakti. So I will end this class like vancha kalputarupyascha krupa sindhubhya evacha patitanam pavanebhyo vaishnavebhyo namo namah. Grandra Srimad Bhagavatam ki jai, Srila Prabhupada ki jai. Ananda Koti థ్యాంక్స్ ప్రభుజీ. ఎక్కువ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. లేదు లేదు, మీరు ఫినిష్ చేయండి. అయిపోయింది మాతాజీ. హరే కృష్ణ. అయిపోయింది. లేదు ఏం లేదు, మీరు అన్నట్లు ఈ 2 శ్లోకాల్లో వెరీ క్లియర్ గా చెప్పారు మనకి. కామ్య కర్మ ప్రభావము అంటే మనం ఎనీ డిజైర్స్ తో చేస్తున్న ఏ యాక్షన్స్ ఏమైనా కూడా అవి వాటి ఎఫెక్ట్స్ కర్మఫలాలు తొలగించలేము అన్నమాట. వాటిని కర్మఫలాలు ఉంటాయి. ఒక కృష్ణ భక్తి భావనతో మాత్రమే వాటిని మనము పోగొట్టుకోగలం అన్నమాట. లేదంటే ఇంకా ఎప్పుడు పునరపి మరణం పునరపి జననం లాగా అయిపోతుంది అన్నమాట అనేది ఈ 2 శ్లోకాల్లో బాగా క్లియర్గా కృష్ణ భక్తిని భావనను వై వీ హ్యావ్ టు టేక్ ఇట్ అనేది అదొక్కటే ఉపాయము అనేది బాగా క్లియర్గా చెప్పారనమాట ఇక్కడ. ఎస్ మాతాజీ, చాలా కరెక్ట్ గా చెప్పారు మాతాజీ. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ టుడేస్ క్లాస్. టుడేస్ మన వాట్ ఎవర్ వి ట్రై టు అండర్స్టాండ్ ఈ 2 శ్లోకాలు. థ్యాంక్స్ అండి. సారీ ఫర్ ద బుక్ పక్కనే ఉన్నిందనమాట. ఇట్ వాజ్ నెక్స్ట్ టు మీ. ఐ మిస్టూక్ దిస్ టు సంథింగ్ ఎల్స్, సో ఐ హావ్ టు పుట్ ఎ మార్కర్ ఆర్ సంథింగ్. యా, ఐ కీప్ లుకింగ్ ఫర్ ద బుక్. పక్కనే ఉన్నిందనమాట. సో సారీ ఫర్ ద లిటిల్ కన్ఫ్యూజన్. యా, బట్ నేను రికార్డింగ్ స్టాప్ చేస్తాను.